శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత ఉంటానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి అయిన వెంటనే సిద్ధప్పనాయుడు పుష్ప ఇంటికి ఎందుకు వచ్చారు? ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఏవో పుష్ప నా తమ్ముడు మాదిరి మీరు సీఎం అవగానే మొదటితో నా ఇంటికే భోజనం రావాలని అడుగుంటాడు. నా తమ్ముడు ఇంటికి భోజనానికి వచ్చిండా దానికి ఓ ఏంది అర్హత ఏంది? తమ్ముడా? అరే చింటూ, ఈరోజు డేట్ ఎంతరా? జూలై 24 తారీఖున సీఎం గారు ఇంటికి భోజనానికి వస్తామని కూడా ఆ పొద్దు మేకలు కొట్టాలా పుట్టేలు కొట్టాలా యోచన చేస్తాను. నోటికి వచ్చిన డేట్ చెప్పి ఆ డేట్ కి సీఎం నే మార్చేశాడు రా పుష్ప. అవునుకో ఇంకేంటి, ఈ స్టేట్ కి సీఎం సిద్ధప్ప, రాజు పుష్పరాజు. నేను వస్తా. గుడికి వచ్చినప్పుడు మనమే మెట్లెక్కి రావాలి. పుష్ప ఏది నేను సీఎం అయినాక మొదటి సంతకం సెకండ్ ప్లాన్స్ అమ్మినా పొట్టలు వస్తుంది. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తే మన మర్యాద పోద్ది. ఊరుంటేనా ఊరు మర్యాద పోతే ఇప్పుడైనా పెద్దగా చూసారా ఈ అమ్మాయి ఉండాలి. యాదంటే అదేమా ఏమో శ్రీవల్లి నువ్వు వడ్డీట్లో దోశలు తిరగేసిన మాదిరి రాష్ట్ర రాజకీయాలు తిరగేస్తుంటావే. నేను సీఎం అయినది నువ్వు ఫోటో అడగడం వల్ల. థ్యాంక్స్. నమస్కారం అమ్మా. ఏం పొలాంతని కన్నా అమ్మా, ఇదే సిద్ధంగా చెప్పట్లా, సీఎంగా చెప్తున్నాను.